ములు ముందుగానే నాకు భగతుడు వాడు. ఆ కీచకుడు నీకు భద్రశత్రువా? అవునవును. ఎలా అనగా ఒకనాటి వేళలో యొక్క భగతులు వందించి అయినా ఎల్లమ్మ చెరువులో స్నానం చేస్తున్నా కీచకుడైనా వేట వర్గం వచ్చినారు. నేను అయినా నా యొక్క స్నానం చేస్తున్న వెనుక వారు వచ్చి అయినా నా యొక్క వీపులో ఒక గుద్ది నడవారు. ఏంట్రా ఇదేంట్రా కొండ దోమయని తిరిగి నా యొక్క పిరికి సభరించి లేబట్టగలైనా యొక్క భయముకైనా ఈ యొక్క భూలోకము పగలగొట్టుకైనా పేరు పట్టము అవునమ్మా దాగబడ్డాడు వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండు. నడవండి వెళ్తాను ఇప్పుడే. నీ శరీరం అంతా చల్లబడిపోయాడు. పని చేసి చేసి చెమటంతా గారి. అవునమ్మా చల్లగున్నదా వేడేదా? ఇప్పుడు వెళ్ళినా రోజు 4 ఇళ్ళ తింటాడు. ఇప్పుడు వెళ్ళి వాడిని చంపామనుకో పాండవేలమని బయటపడతాను. అవును. అందు గురించి ఈ ఒక్కరోజు తప్ప ఈ రేపటి తెల్లవారితేనే సంవత్సరం అయిపోతుంది. అవునవును. పాండవేలమని బయటపడతాము. అవును. ఈ అర్ధరాత్రి వేళలో వారిని చంపాలి. అవునమ్మా. సరే వారి అక్క దగ్గరికి వెళ్ళి మంచి చీర పట్టుకొని వస్తాను. తమ్ముడిని ప్రేమించాను, నేను ప్రేమకై వెళతానని వాళ్ళ అక్కతో చెబుతాను. సరే పట్టు చీర కైతే వస్తాను. నీవు ఆడవేస్తాను, నీవు రావాలి. అమ్మా సుధిష్టాదేవి, తల్లి సుధిష్టాదేవి, చీర కావాలి తల్లి. తీసుకో, ఇష్టమైన చీర తీసుకో. సుధిష్టాదేవి కట్టుకున్న చీర ఇచ్చింది అంటే తమ్ముడు అంటే అంత ప్రేమ. సరే నర్తనశాలలో ఉన్నాడు కదా, ఇప్పుడే ఈ చీర నా భర్తకు బంధం చేయి. అతన్ని తీసుకువెళ్ళి మాటకేమో నేనుంటా, దెబ్బకేమో నా భర్త. వారిని చంపమంట. స్వామి కట్టు చీర ఇచ్చింది, ఈ చీర కట్టుకో. మాటకు నేనుంటా, దెబ్బకు నేను కట్టుకోవాలా? దేవి నాకు ఎలా కట్టడం రాదే. ఆ బొత్తకు సరిపోతుంది ఆ చీర. నీకు కట్టస్తాను చీర. నేను కడతాను ఈయను, కట్టు. నేను కడతాను ఈయను కట్టు. చిరగట్టుడు అయ్యో తిరుగు తిరుగు అటు తిరుగు. ఆగో గుమ్మి పొట్ట ఇది పీరికి చూసినట్టు అవుతుంది. అట్లా కాదులే, తిరుగా అలా తిరుగు. ఆగు 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 ఆగు. ఇది పట్టు, ఇటు మీద వేసుకో. ఇలానా? ఇటు వేసుకో. ఇంత పొడుగా ఎంత పొడుగు అయితే ఆగు. నేను గడ్డ కోసం పొల కొడతాను. చెప్పు చెప్పు. అది చేయి, కొంగిటాయి, ఈ పక్కై, ఇది అది కింద వారాయి. ఓకే. ఇదే చీర. ఈ సింగులు, ఈ మరద సింగులు, మరద సింగులు ఇట్నే ఉంటాయి. అలా చెప్పు. అంతేనా? అంతే, ఏం లేదు. నెంబర్ 1 మీసములు ఉన్నది కదా, మీసాలు కవిరిస్తాగు. ఇది మన ఊళ్ళో తిరిగే పెద్ద పీరు. బాగున్నారా? ఎవరది? సహిరంద్రి. నర్తనశాలలో ఉంటానని కానీ వచ్చి ఉన్నావా? అయినా నీ బుద్ధి నా పైన పడి ఉన్నదా? ఉక్కుకోళ్ళ పట్టమంచం నీకోసమై తయారు చేస్తున్నాను. సహిరంద్రి, నువ్వు వచ్చి ఉక్కుకోళ్ళ పట్టమంచం పైన కూర్చోగానే మంచం విరిగి నాదేమి దాని మళ్ళా తీర్మారైంది. సరే, ఏ యువతలోనే చుంబరమనగా ముద్దు నొక్కలేదు కదా దేవి సహిరంద్రి. అయినా చుంబరమనగా ముద్దు నొసంగగా మగవారికి ఉన్నట్టు నీకు మీసాలు తగులుచున్నావేంటి?
ఏమిటయ్యా నిమిషములే నాకు ఆ సుమనాస్త్రుని మోకపులో ఉన్నావు నాకు వీసాలు ఎక్కడదయ్యా అయి నాకు స్థలములను అంటుకున్నది కదా సహిరంద్రి అండ దాక్షకు జమాదల మందల వనవసుల బాబా సహిరంద్రి రేకు స్థలములను నా చేతులారగ పట్టగా నల్లరాయి బండలు ఏ ప్రకారంగా ఉన్నావో అదే విధానంగా ఉన్నవి అది కాక నీ శరీరం అంతా వెంట్రుకలు ఉన్నవేమిటి అయ్యో నీవెలా ఉన్నావో తెలిసిన మెను ఉన్నావు అందు విన్ను నీకేం తెలియదు అవునా సరేనయ్యా 5 పదులున్నా కూడా సరే. ఒక్క రోజు కూడా నన్ను ఏమి అది కాకగిరను కాగిడ చేరిన అప్పుడు చూడగా పక్కగా వాన కోకిల రీతిగా ఉండేదానివి ఈ రోజు నా 2 హస్తముల చేత నేను అలుముకున్నా భూమి ఎంత దొడ్డుందో గంత దొడ్డుందావు నా 2 హస్తములకు అంటడం లేదు అయినా వేడు ఎవడైనా మాయవి కావచ్చు వంట ఇంటికి కుందేలు ఏ ప్రకారంగా వస్తాడు అదే విధానంగా వచ్చినావు ఎవడవు రమాయావి నువ్వు నేను ఎవరంటే ఎదురా పిచ్చివాడా